వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాగి కడియం. సీతాపురం అనే గ్రామంలో శ్రీముఖుడనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన నిస్వార్థ బుద్ధితో ఎందరికో విద్యాదానం చేశారు. ఎవరినీ దేహి అని అడగకపోయినా గ్రామస్తులు ఆయనకు విలువైన కానుకలు ఇచ్చి గౌరవించేవారు. అందువల్ల శ్రీముఖుడికి రోజులు సుఖంగానే గడిచిపోతూ ఉన్నాయి. ఆయనకున్న విచారమల్లా ఒక్కటే, అది లేక పుట్టిన కొడుకు చతుర్ముఖుడిని గురించి. చతుర్ముఖుడికి బొత్తిగా చదువు అబ్బలేదు, అలా అని మంచి బుద్ధులు రాలేదు. గ్రామంలో వాడు చేసే అల్లరి పనులకు శ్రీముఖుడి ముఖం చూసి సహిస్తున్నారు సీతాపురం ప్రజలు. ఇదంతా చూసి శ్రీముఖుడు చతుర్ముఖుడిని బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీముఖుడిని చూడటానికి మహానందుడనే శిష్యుడు వచ్చాడు. అతడు శ్రీముఖుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక అరణ్యాలకు పోయి తపస్సు చేసి కొన్ని అద్భుత శక్తులను సాధించాడు. ఇప్పుడు అతను గురువైన శ్రీముఖుడికి గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుంటే తప్ప వెళ్ళనని భీష్మించుకుని కూర్చున్నాడు. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు గురుదక్షిణ అని శ్రీముఖుడు అతనికి ఎంతగానో నచ్చచెప్పాడు. కానీ మహానందుడు అంగీకరించకపోవడంతో శ్రీముఖుడు తన కొడుకు గురించి చెప్పి వాణ్ణి బాగు చేయమని అన్నాడు. మహానందుడు చతుర్ముఖుడిని పిలిచి మాట్లాడాడు. తరువాత వాణ్ణి మంచి మార్గాన పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక మహానందుడు తన తపోబలంతో ఒక రాగి కడియాన్ని సృష్టించి చతుర్ముఖుడి చేతికి తొడిగి, నాయనా, ఇది ధరించినప్పుడు నీకు పాండిత్యంలోనూ సత్ప్రవర్తనలోనూ సాటి రాగలవారు ఎవ్వరూ ఉండరు. ఈ రాగి కడియం నీకొక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది. రోజూ స్నానం చేసే ముందు ఈ కడియాన్ని బయటకు తీసి శుభ్రంగా తోమి స్నానం పూర్తయ్యాక మళ్లీ ధరిస్తూ ఉండు. నీకు తప్పక మేలు కలుగుతుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి చతుర్ముఖుడి ప్రవర్తనలో గొప్ప మార్పు వచ్చింది. ఎంతో వినయంగా మర్యాదగా ప్రవర్తిస్తూ అతడు తన పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు. శ్రీముఖుడు కొడుకును పరీక్షించి వాడిప్పుడు పాండిత్యంలో తనను మించిన వాడయ్యాడని గ్రహించాడు. శ్రీముఖుడు తన శిష్యుడైన మహానందుడితో, నీ గురుదక్షిణ అపూర్వమైనది, ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను అని మెచ్చుకున్నాడు. మహానందుడు గురువు పాదాలకు నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు శ్రీముఖుడు కొడుకుతో, నాయనా, ఈ గ్రామంలో నీ విద్య వృధా కాకూడదు. రాజధానికి వెళ్లి ప్రఖ్యాత పండితుల ముందు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి నీ జీవితాన్ని సార్థకం చేసుకునిరా అన్నాడు. చతుర్ముఖుడు సరేనని రాజధానికి బయలుదేరాడు. అయితే అతడికి రాజదర్శనం లభించలేదు. పాండిత్యాన్ని ప్రదర్శించడానికైతే ముందుగా అతడు విద్యాధరుడు అనే రాజస్థాన పండితుడిని మెప్పించవలసి ఉంటుందని ఎవరో చెప్పారు. చతుర్ముఖుడు విద్యాధరుణ్ణి చూడబోతే ఆయన అతడికేసి నిరసనగా చూసి వెళ్ళమన్నాడు. చతుర్ముఖుడికి విసుగు పుట్టింది. తన గ్రామానికి వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ తండ్రి చెప్పిన పని పూర్తి చేయకుండా వెళితే ఆయన బాధపడతాడని సంకోచించాడు. కొద్ది రోజులకు చతుర్ముఖుడు వెంట తెచ్చుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. ఏమి చేయాలో తోచక అతడు తాను బస చేసిన సత్రం యజమానిని కలుసుకుని, అయ్యా, నా వద్ద డబ్బు అయిపోయింది. ఇంతవరకు నాకు రాజదర్శనం లభించలేదు. దర్శనం దొరికేదాకా తమరిక్కడ నన్ను ఉండనిస్తే ప్రతిఫలంగా నేను మీకు ప్రతిరోజు గీతాసారాన్ని వివరించగలను అన్నాడు. ఏకడనున్నాడో కాని సత్రం యజమాని అందుకు అంగీకరించాడు. ఆ రోజు నుండి చతుర్ముఖుడు సత్రం యజమానికి భగవద్గీతలోని శ్లోకాల వివరణ చెప్పసాగాడు. అతడు చెబుతూ ఉంటే సత్రం యజమానికి భగవద్గీత పట్ల ఎంతో ఆసక్తి కలుగసాగింది. ఒక రోజున రాజు రాజధానిలోని సత్రం యజమానులు 10 మందికి కబురు చేసి, వాళ్లతో, మీరందరూ ఎంతో చక్కగా సమర్థవంతంగా సత్రాలను నిర్వహిస్తున్నారు. అదెలా చేయగలుగుతున్నారో చెబితే నేను నా కొలువులో ఆ పద్ధతులను ప్రవేశపెడతామని అనుకుంటున్నాను అని అన్నాడు. దీనికి మిగతా సత్రం యజమానులందరూ తలోరకంగా ప్రగల్భాలు పలికి బదులిచ్చారు. చతుర్ముఖుడు ఉన్న సత్రం యజమాని మాత్రం వినయంగా, ప్రభు, సాధారణంగా సత్రం నిర్వహించడానికి ఏ నియమాలు ఉంటాయో అవే నేను పాటిస్తున్నాను. అటుపైన భగవత్కృప అని సమాధానం ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపడి, భగవత్కృప అంటున్నావు, నీకు స్వయం కృషి మీద నమ్మకం లేదా అని అడిగాడు. ప్రభు,
స్వయం కృషి చేయడం వరకు నాకు నమ్మకం ఉన్నది. ఫలితం గొప్పతనం మాత్రం నాది కాదని అంటున్నాను. రైతు కష్టపడి పొలం దున్ని పంట పండించాలంటే సకాలంలో వానలు పడాలి కదా. వానలు లేకపోతే స్వయం కృషి వృధా అవుతుంది. స్వయం కృషి లేనిదే వాన పడినందువల్ల మాత్రం పంటలు పండవు. కాబట్టి గొప్పతనం స్వయం కృషిలోనూ భగవద్ కృపలోనూ ఉన్నది అన్నాడు సత్రం యజమాని. స్వయం కృషి చేశాక మంచి ఫలితాలు వస్తే మనిషి గొప్పవాడని అనిపించుకోవాలని అనుకుంటూ ఉంటాడు. నీకలాంటి కోరికలేం లేవా అని ప్రశ్నించాడు మహారాజు. ప్రభు, మహావీరుడైన అర్జునుడే తన విజయానికి కారణం శ్రీకృష్ణుడు అని అంగీకరించాడు. నేనెంతటి వాడిని అన్నాడు సత్రం యజమాని. దీనికి రాజు మరింత అబ్బురపడి, నా రాజ్యంలో సామాన్యుల్లో ఇంత జ్ఞానం కలవారున్నారని నాకు తెలియదు. రేపు నా కొలువులో నిన్ను ప్రత్యేకంగా సన్మానిస్తాను అన్నాడు. ప్రభు, నేను మీ సన్మానానికి తగను. నాలో ఈ జ్ఞానం కలిగించిన మహాపండితుడు ఒక ఆయన ఎక్కడి నుండో వచ్చి తమ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కోరిక తీర్చండి అన్నాడు సత్రం యజమాని. మరునాడు చతుర్ముఖుణ్ణి తన కొలువుకు తీసుకురమ్మని రాజు సత్రం యజమానికి చెప్పాడు. సత్రం యజమాని తిరిగి వెళ్లి జరిగినదంతా చతుర్ముఖుడికి చెప్పాడు. చతుర్ముఖుడు అతడికి కృతజ్ఞతలు తెలుపుకుని మర్నాడు రాజు కొలువుకు వెళ్ళాడు. మహారాజు కొలువులో ఆయన పురాణాలకు వ్యాఖ్యానం చెబుతూ ఉంటే ఆస్థాన పండితులందరూ అబ్బురపాటుతో విన్నారు. రాజు చతుర్ముఖుణ్ణి మెచ్చుకుని, మీరు మహాపండితులు, నా కొలువుకు రావడానికి తమరు మా ఆస్థాన పండితుడైన విద్యాధరుణ్ణి కలుసుకుని ఉంటే ఎప్పుడో మీ గొప్పతనం నా దాకా చేరి ఉండేది అని అన్నాడు. విద్యాధరుడు తనను నిరసించి పంపించి వేసిన సంగతి చతుర్ముఖుడు అప్పుడు రాజుకు చెప్పాడు. అది విని రాజు కోపం పట్టలేక, మహానుభావ, ఇది నా కొలువుకే ఘోర అవమానం. ఈ తప్పుకు తమరే స్వయంగా విద్యాధరుణ్ణి శిక్షిస్తే తప్ప నా మనసు శాంతించదు అని అన్నాడు. చతుర్ముఖుడు అందుకు అంగీకార సూచకంగా తలాడించి తన చేతికి ఉన్న రాగి కడియాన్ని తీసి మహారాజుకు ఇచ్చి విద్యాధరుడు దగ్గరకు వెళ్లి అతడిని నానా విధాలుగా దుర్భాషలతో నిందించాడు. ఆ సమయంలో అతడి ప్రవర్తన పండితుడిలా కాక పామరుడిలా అతి నీచంగా ఉండడంతో రాజే ఆశ్చర్యపడ్డాడు. విద్యాధరుడు ఏమీ అనలేక ఖిన్నుడై తల వంచుకున్నాడు. తర్వాత చతుర్ముఖుడు రాజు నుంచి రాగి కడియాన్ని తీసుకుని తిరిగి ధరించాడు. అప్పుడు రాజు చతుర్ముఖుడితో, అయ్యా, మహాపండితులు, అఖండ జ్ఞాన సంపన్నులు అయిన మీరు నేనొక చిన్న అవకాశం ఇచ్చేసరికి విద్యాధరుణ్ణి అతి నీచంగా నిందించారు. మీ ప్రవర్తన ఈ కొలువుకే తలవంపుగా ఉన్నప్పటికీ అందులో ఏదో పరమార్థమున్నదని భావిస్తున్నాను. అది సెలవిచ్చి మమ్ములను ధన్యులని చేయండి అన్నాడు. చతుర్ముఖుడు మందహాసం చేసి, నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి. నా పాండిత్యం నా గొప్పతనం కాదు, అంతా ఈ రాగి కడియంలో ఉన్నది అంటూ తన కథ వివరించి చెప్పాడు. రాజు ఆ కథ విని మరింత ఆశ్చర్యపడి, పండితవర్య, తమరు రాగి కడియం ధరించి విద్యాధరుణ్ణి శిక్షించడానికి వెళ్ళవలసింది. అలా కాకుండా రాగి కడియాన్ని నాకు ఇచ్చి విద్యాధరుణ్ణి పండితుడికి తగని మాటలతో నిందించారు. అది ఉచితమని తమకు తోచిందా? ఒక సామాన్య సత్రం యజమానిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రవేశపెట్టగలిగిన తమరిలో ఇంత ద్వేషమా? నేను విద్యాధరుణ్ణి శిక్షించమని అన్నప్పుడు తమరు రాగి కడియాన్ని ధరించే ఉన్నారు. ఏమి చేయాలో తమకప్పుడు స్ఫురించే ఉండాలి కదా అన్నాడు. అందుకు చతుర్ముఖుడు నవ్వి, ప్రభు, విద్యా పాండిత్యం లేనప్పుడు నేనెలా ఉంటానో తమరు ప్రత్యక్షంగా చూశారు. స్వయంగా సాధించలేని పాండిత్యం రాగి కడియం మూలంగా నాకు అబ్బింది. ఆ పాండిత్యం నా ప్రవర్తనను కూడా మార్చి సంస్కారవంతుణ్ణి చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ పాండిత్యంతో పాటు సంస్కారం అబ్బదని విద్యాధరుడు రుజువు చేశాడు. ఒకప్పుడు ఆయన నన్ను పరీక్షించనైనా పరీక్షించకుండా నిరసించి పంపించాడు. నేను రాగి కడియాన్ని తీసి పక్కన పెట్టినట్లుగా ఆయన కూడా తన పాండిత్యాన్ని పక్కన పెట్టి నిరసించాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలియచెప్పాలనే నేను రాగి కడియం తీసి పక్కన పెట్టి ఆయనను శిక్షించడానికి వెళ్ళాను. తమరు చెప్పినట్లుగా నేను రాగి కడియాన్ని ఎల్లవేళలా ధరించడమే ఉచితము, ఉత్తమము అవుతుంది. అదేవిధంగా ప్రతి పండితుడు అన్ని సమయాల్లోనూ తన పాండిత్యానికి తగిన విధంగానే ప్రవర్తించడం ఉచితం. రాగద్వేషాలకు, అసూయ, అహంకారాలకు లోనైనప్పుడు కూడా పండితుడు తనలోని పాండిత్యాన్ని రాగి కడియములా తన నుంచి వేరు చేయకూడదని హెచ్చరించడానికై నేను ఆ పని చేశాను.
నాకు విద్యాధరుడి మీద ఏమీ ద్వేషభావం లేదు అన్నాడు. చతుర్ముఖుడి భావం రాజుకు, విద్యాధరుడికే కాక అక్కడి సభలోని వారందరికీ కూడా అర్థమైంది. రాజు చతుర్ముఖుడిని ఆస్థాన పండితుడుగా నియమించి గౌరవించాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.